మన జశ్వంత్ అన్న లైట్ దగ్గరికి అయితే వచ్చాం. సో వెనకాల జశ్వంత్ అన్న ఇల్లు. సో మనం వెళ్ళి లైక్ కొంచెం సర్ప్రైజ్ చేద్దాం. ఎవరమ్మా ఇంట్లో? ఎవరు ఇంట్లో? ఇది 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 ఐ కాంట్ ఎక్స్పెక్ట్. ఇది నాకు సర్ప్రైజ్. దిస్ ఈస్ మై సర్ప్రైజ్. జశ్వంత్ అంతా రైడ్కి వెళ్ళిపోతున్నాం. రైడ్కి సరే మరీ అంత వేడి లేదులేండి. ఓకేనా? guys and namaste, welcome to Epic Telugu CM तो कैसे आप लोग. సో మావా ఈరోజు మనం మన ఫస్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం. అది కూడా BMW లో. సో అన్ని సెటప్ అయితే చేశానమాట. సో హెల్మెట్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. సో ఇక మనం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నాం అనేది మనం వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం. సో గైస్ మొత్తానికి అయితే మనం స్టార్ట్ అయిపోయాయి అనమాట మన ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తా, కాసేపట్లో చెప్తా. అండ్ మనకి గ్లౌజులు ఎలా ఉన్నాయి చెప్పండి. కొత్త గ్లౌజులు తీసాం. యాక్చువల్గా నిజం చెప్పాలంటే లైక్ గ్లౌజులు చాలా లైక్ కంఫర్ట్ ఉన్నాయి కానీ బట్ డ్రైవ్ చేయడానికి చాలా డిఫరెంట్గా ఉంది మామ. ఎందుకంటే మనకి గ్లౌజులు ఎక్కువ అలవాటు లేదు కదా. అండ్ అది కాక చాలా రోజుల తర్వాత రైడ్ అయితే వేస్తున్నా. చాలా డిఫరెంట్గా ఉంది రైడ్ చేసేటప్పుడు నాకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్న్ కొట్టాలన్నా సో ఇలా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు గ్లౌజ్ వేసుకొని. చాలా రోజుల తర్వాత వాక్ చేస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది మామ. సో ఇది వచ్చేసి మన పీకాక్ పార్క్స్ అనమాట. సో పార్క్ చాలా బాగుంటుంది. అరే గుడ్డి నా కొడక ఏ పక్క వస్తున్నావురా? ఈ ఆడ దొరుకుతారు పోయా నాకు ఈ టంటలంతా. అది చూసారా 120 లెఫ్ట్కి వచ్చాడు గొర్రె పొగడిగాడు. అండ్ ఈ బండి కూడా పికప్ అయితే మాత్రం అరాచకం. అసలు స్పీడ్ వెళ్తున్నాడు కూడా నాకు అనిపించట్లా. ఇప్పుడు ఎంత వెళ్తున్నావు? 105 106 వెళ్తున్నావా? ఓకే, నాకు అసలు నిజంగా అది కూడా తెలియట్లేదు నాకైతే. ఏదో గాలి కొడుతుంది కానీ మామూలుగా 90 అలా వెళ్ళామంటే అసలు వెళ్తున్నట్టు కూడా అనిపించట్లేదు నాకైతే. ఇది ఏంటి ఇప్పుడు 4th గేర్లోనే మనకి 80-90 దాకా లాగుతుంది బ్రో ఇది. సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను కొంచెం స్పీడ్ తక్కువనే వెళ్దాం అనుకుంటున్నా, ఒక 100 లోపల అట్లా. ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కదా. సో అందుకని చెప్పేసి మనం కొంచెం చూసుకొని వెళ్ళడం బెటర్. వావ్ నైస్, చాలా బాగున్నాయి బ్రో. వాటర్ అంటే బాగా పైకి ఉన్నాయి. వర్షాలు పడడం వల్ల బాగా పైకి వచ్చినట్టు ఉన్నాయి. కానీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగున్నాయి. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు తెలుసా? ఇదిగోండి 14:45 అంటే 2:45. అంటే మేము స్టార్ట్ అయ్యింది 1:40 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. సో ఇక మెల్లగా అలా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంకా ఏం తినలేదు, బాగా ఆకలి వస్తుంది. సో ఇంకెళ్ళే దారిలో ఏమైనా తినాలి, చూడాలి మరి. మొత్తం ఈ సుభాష్ చేశాడు బ్రో. ఏంటి సుభాష్ ఎందుకలా? లేపమంటే లేపకుండా కాదు, నేను చెప్పాను అదే పనిగా. నన్ను లేపు 10 గంటలకంతా బయలుదేరదాం అని కూడా చెప్పాను నేను. వినడు. కానీ నేను ఇప్పటివరకు మీకు చెప్పలేదు కదా అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి. సో అదే సస్పెన్స్ తొక్క. ఈ పాటికి మీరు నాకు తెలిసి తమిళనాడులో చూసేసి ఉంటారు. కానీ సరే ఇప్పుడు మనం ఏడికి వెళ్ళబోతున్నాం అంటే తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం. సో యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఫస్ట్ బండి కొనంగానే తిరుపతికి వెళ్ళిపోదాము, వెళ్ళి మన జశ్వంత్ అన్నకి సర్ప్రైజ్ ఇద్దాం చెప్పకుండా అని చెప్పి అనుకున్నా. కాకపోతే దాని తర్వాత కొన్ని పనుల వల్ల ఆగిపోయా. అంటే కొంచెం రిజిస్ట్రేషన్ అవి ఇవి ఉంటాయి కదా. సో దానికని చెప్పి అయిపోయా. సో నిన్ననే రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి ఈరోజు స్టార్ట్ అవుతున్నా. సో ఇప్పుడు జశ్వంత్ అన్నకి తెలియదు మనం వెళ్తున్నట్టు. సో అక్కడికి వెళ్ళి మనం ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశాను. ఇది సుభాష్ని మ్యాప్ పెట్టమన్నాయా నా లడ్డూలో. మొత్తం పల్లెటూరులోకి ఏడాడో తీసుకెళ్తున్నావు సుభాష్. ఏడే తీసుకెళ్తున్నావు సుభాష్? ఏం ఓవి పట్టాలో ఏమో. అది చూడండి, రోడ్లు చూడండి బ్రో ఎట్టుందో. సో బండి యాక్చువల్గా నిన్ననే రిజిస్ట్రేషన్ అయింది. అండ్ నంబర్ కూడా మనకి వచ్చేసింది 6737. సో నంబర్ కూడా బాగానే వచ్చింది. యాక్చువల్గా ఫ్యాన్సీ నెంబర్ అనుకున్నా కానీ బట్ అతన్ని అడిగితే కొన్ని నంబర్ చూపించాడు. 67 సిరీస్ నడుస్తుందంట. సో 67 సిరీస్లో కొన్ని నంబర్ చూపించాడు కానీ నాకు అంత ఎక్కల. అంటే ఊరికే డబ్బులు పెట్టి మనం ఎందుకు ఆ నెంబర్కి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి అన్నట్టు అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి వద్దని చెప్పేసా. బట్ ర్యాండమ్గా మనకు వచ్చిన నంబరు 6737. అది బాగానే అనిపించింది. అంటే మరీ ఫ్యాన్సీ కాదు కానీ బట్ పలకడానికి బాగుంటుంది 6737.
సో ఎలా అనిపించింది మీకు చెప్పండి. సో ఇప్పుడు తిరుపతికి నేను ఇప్పటి వరకు బండిలో వెళ్ళాలా. సో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే లాస్ట్ టైం మన కేటీఎం ఉన్నప్పుడు కూడా మనం తిరుపతికి రైడ్ అయితే వేయలేదు. వేద్దాం అనుకున్నా కానీ బట్ అది కుదరలేదు. సో ఈసారి మాత్రం జస్వంత్ అన్నకి మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే మొన్న కూడా రీసెంట్గా 3-4 డేస్ లైవ్ చేయలేదని చెప్పి ఆయన చాలా ఫీల్ అయ్యారంట. వాళ్ళ మమ్మీ కాల్ చేసి మరీ చెప్పారు నాకు. సో దాని తర్వాత కాల్ చేసి మాట్లాడా ఆయనతో. సరే ఆయన హ్యాపీ చేద్దాం అంటే అప్పటికి బండి సర్చింగ్లో ఉన్నా. సో ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఆ రోజు ఇంకా లైవ్కి రాకపోవడం అలా జరిగింది. సో నేనేమనుకున్నానంటే అప్పుడు సరే బండి కొంటాం కదా, కొనిన తర్వాత కొన్న వెంటనే తీసుకుని స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. కాకపోతే ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి. ఇంకా చిన్న పనుల వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఈ బండి పనులే, ఇంకా దీనికి సంబంధించిన యాక్సరీస్ అవన్నీ ఏమున్నాయి కనుక్కోవడం. సో దానికి ఎంత అవుతుంది ఏంటి అనేసి కనుక్కోవడం, పీపీఎఫ్ చేపిద్దాం అనుకున్నా. సో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా పనులు. ఇంకా నేనైతే ఇంకా ఏం చేయలేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాం అంతే. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా సరే ఏదైతే అది అయింది స్టార్ట్ అయిపోదాం అని చెప్పి అనుకున్నాం. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆగిన దానికి ఫస్ట్ 1000 కిలోమీటర్కి ఫస్ట్ సర్వీస్ అంట. సో ఆ 1000 కిలోమీటర్స్కి అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళి వస్తే నాకు తెలిసి 1200-1300 అవుతుంది వెళ్ళి రావడానికి. సో అప్పుడు మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఫస్ట్ ఆలోచించా. తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత మన షోరూమ్ అతనికి కాల్ చేశా. సంజయ్ అని ఉంటాడు మనోడు. సో కాల్ చేశా. సో కాల్ చేసి అడిగా, అన్న ఇప్పుడు ఒకవేళ 1500 అలా లోపు 1500 లోపు అలా వస్తే మీకు ఓకేనా అన్నట్టు చెప్పాను నేను. పర్లేదు బ్రో, ఏం కాదు, మనం సెట్ చేయొచ్చు అని చెప్పి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంకా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జస్వంత్ అన్న రియాక్షన్ చూడాలి. సో ఇప్పుడు కేవలం వెళ్తుంది ఏంటంటే తిరుపతికి ఎటువంటి పని లేదు, అసలు వ్లాగ్ పర్పస్ కూడా కాదు. జస్వంత్ అన్నకి బండి చూపించాలి అది. సో బండి చూపించి మనం అక్కడికి వెళ్ళి ఆయన హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ బ్లాగ్ అయితే ప్లాన్ చేశాను. బ్రో నేను అసలు ఈ రూట్లో ఎప్పుడు రాలేదు బ్రో. ఈయన తెక్కమక్కలు చేసి ఎట్ట తీసుకొస్తున్నాడు బ్రో ఈ సుభాష్. అసలు ఈ సుభాష్ని ఎందుకు తీసుకొచ్చానని వస్తుంది నాకు. బొమ్మన నేను వచ్చిన అయిపోయింది. లడ్డు కట్టు ఇటు తిరగాల మరి చెప్పాలిగా. సుభాష్ ఎలా పడితే అలా తీసుకొని వస్తున్నాడు బ్రో. తెక్కమక్కలుగా తీసుకొని వస్తున్నాడు. మొత్తం ఈ రింగ్ రోడ్ దగ్గరే తిప్పిస్తున్నాడు బ్రో నన్ను. అదిగో కర్నూలు, బెంగళూరు, గచ్చిబౌలియా యో ఏందా మళ్ళీ తిప్పి గచ్చిబౌలి రూట్ తీసుకెళ్తున్నావు నువ్వు. యాడి తీసుకోబోతున్నాడు భయ్యా ఈ సుభాష్. బాబా ఏందయ్యా ఎంత ట్రాఫిక్ ఉందిడా. ఓ నాయనో ఏందిడా. ఏంటి బ్రో అంత ఉంది ట్రాఫిక్. సరిపోయింది. యో నువ్వు అసలు కాళ్ళకి ఎందుకు పెడుతున్నావు నువ్వు. పట్టేస్తే ఇట్లా పెట్టుకో కాళ్ళు. ఎలా తీసుకో కాళ్ళు. నా లడ్డూల రూట్లో అంతా తీసుకొని వస్తున్నాం బ్రో. ఇక్కడ చూడండి గైస్, BMW X60 అంట డ్రైవ్ 60. మన BMW బైకు రెండు పక్కన ఎట్టున్నాయా. మామూలుగా ఉండదు కారు బండి అంటే. ఏంది బ్రో ఎంత ఉంది బ్రో ట్రాఫిక్. అది నా లడ్డూలోది పోయే కుదిరి వస్తూనే ఉన్నారు జనాలు. అక్కడ మెయిన్ మైనస్ ఏంటంటే మన టోల్ నుంచి బయటకు వచ్చేటోళ్ళకి ఒకటే రూట్ ఉంది, ప్లస్ నార్మల్గా వచ్చే వాళ్ళకి కూడా ఒకటే రూట్. మిక్స్ అయిపోతుంది అక్కడ. సో దానివల్ల బీభత్సమైన ట్రాఫిక్ ఉంది అసలు. అండ్ అది కాక ఫ్లైఓవర్ మళ్ళీ అక్కడ ఆ ఫ్లైఓవర్ది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ఇంకా ట్రాఫిక్ అసలు. సో ఫైనల్గా అయితే నుంచి తప్పించుకొని అయితే వచ్చాం మావా. సో ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు ఏడనో ఏమో తెలియదు. మొత్తానికి సిటీ అవుట్కట్స్ అయితే మెల్లగా వచ్చాం ఇప్పుడే దాటి. సో మన ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఏం టోల్ గేట్ ఇది? జడ్చల్లా సుభాష్, జడ్చల్లా అది. సో జడ్చల్లా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చా అనమాట. మర్చిపోయా నేను చూడు ఎలా వెళ్తున్నానా. కాదు కారు అలవాటు అయిపోయి బండి చాలా రోజులు అయిపోయింది కదా, కారు రూట్లో వెళ్తున్నా ఫాస్టాగ్ ఉంది అనుకోని. ఓ షిట్ బ్రో, షిట్ డామ్ ఇట్. మనకు ఫాస్టాగ్ ఉండదు కదా, మర్చిపోయాను. మనకి టోల్ గేట్లే ఉండవు బ్రో. జస్ట్ మిస్ బ్రో, అలా వెళ్ళిపోయాను బ్రో నేను. అయ్యో కామెడీ లాల్ అసలు.
అండ్ గైస్ మీరు నాకు చెప్పండి, అంటే వాయిస్ క్లియర్గా ఉందా, వ్లాగ్ ఎలా అనిపిస్తుంది, క్లారిటీ ఉందా, లైక్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి. అండ్ ఇంకా ఏ వేలో చేస్తే బాగుంటుంది, లైక్ టాకింగ్ స్టైల్ కావచ్చు, చెప్పే విధానం కావచ్చు, మనం చూపించే విధానం కావచ్చు, ఇంకా ఎలా అయితే బెటర్గా ఉంటుంది అనేది కూడా నాకు సజెస్ట్ చేయండి. దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకా ఏ ఊర్లు ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే రెగ్యులర్గా ఈ విజయవాడ, వైజాగ్ లేకపోతే ఇలా కాకుండా ఏదన్నా మిస్టరీ ప్లేసెస్, లేదంటే ఇంకా సీక్రెట్ ప్లేసెస్, టనల్స్ అంటున్నా, కేవ్స్ అనపోయి టనల్స్ అన్న, క్షమించండి. సో ఇలాంటి ప్లేసెస్ లైక్ ఏదన్నా చెప్పండి, మనం చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేనేమనుకుంటున్నానంటే మన ఛానల్లో గేమింగ్ ప్లస్ వ్లాగింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో వ్లాగ్ వీడియోస్ ఒక 3 days, గేమ్ వీడియోస్ ఒక 3 days అన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనం అవైలబుల్ ఉంటే మన గేమ్ టైమింగ్ కూడా లైక్ సెట్ చేద్దాం. అంటే 6 days కూడా, అంటే వీక్లీ కూడా మనం సెట్ చేద్దాం. అంటే మనం ఇంకా తిరిగి ఎడిటింగ్ చేయాలి కదా, సో మనకి గేమింగ్కి అంత టైం కుదురుతుందా లేదా అనుకొని నేను ఇదో 3 days అన్నట్టు అనుకున్నా. మండే టు ఫ్రైడే అలా, అంటే ఇది 3 రోజులు అలా ఇలా అనుకుంటున్నా. సో మీరు చెప్పండి. సో మీరైతే కమెంట్ చేయండి మామ. సో దాన్ని బట్టి మనం లైక్ ప్లాన్ అయితే చేద్దాం. సో పాపం పిల్లోడికి లిఫ్ట్ కావాలంట. సుభాష్ లేకపోతే లిఫ్ట్ ఇచ్చాడు నేను. సుభాష్, నీ వల్ల పిల్లోడికి లిఫ్ట్ పోయింది. సుభాష్ పిల్లోడు లిఫ్ట్ అడిగాడు, నువ్వు దిగేస్తా, లిఫ్ట్ ఇస్తాను, నడుచుకొని వచ్చేసాను. సో యాక్చువల్గా సుభాష్ వచ్చేసి మన జశ్వంత్ అన్నకి ఫ్యాను. సో అందుకని చెప్పి తీసుకెళ్తున్నా. అంటే జశ్వంత్ అన్నని చూడాలన్నాడు ఆయన. నేను ఇంకా బయలుదేరుతున్నా అని చెప్పాను. ఈయనకు ఒక్కడికే చెప్పా. సో నేను వస్తాను, నేను చూస్తాను జశ్వంత్ అన్నని అని చెప్పి అన్నాడు. సో అందుకని చెప్పి సుభాష్ని అయితే తీసుకెళ్తున్నా. కృతంగా అయితే కనిపించింది ఇడ్లీ, వడ, కారం, దోశ అంట. అరే ఉందా క్లోజారా భయ్యా? ఇది ఏదో క్లోజ్ లాగా అనిపిస్తుంది ఇదైతే. ఎందుకంటే బాగా ఆకలేస్తుంది భయ్యా, తినాలి. సో ఉందా లేదా అర్థం కావట్లా. సో కార్లు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఇది. సో ఉందని అనుకుంటున్నా. సో మనం వెళ్ళి తినేసి స్టార్ట్ అవుదాం. బండి ఎక్కడ పెడదాం? నీళ్ళలో. కారు పెట్టే ప్లేస్లో మనం ఇది పెడతాం, మరి తగ్గేదిలే. సో మా ఇదిగండి, వీటిలో కూడా ఛార్జింగ్ అయిపోయిన ఆ లడ్డూలు. అది నాకు తెలిసి ఇప్పుడు మీకు వాయిస్ చాలా డిఫరెంట్ వస్తుంది. మన బండి పెట్టాం. సుభాష్ లోపలికి వెళ్ళే టేబుల్ తీసుకుంటా అని చెప్పి మా హెల్మెట్ పెట్టుకొని మొత్తం జుట్టు అంతా చూడండి ఎలా అయిపోయిందో. అండ్ కటింగ్ చేయించు. కటింగ్ ఎట్లా ఉంది చెప్పండి. నాకైతే నచ్చలా, మీకు నచ్చిందా లేదు చెప్పండి. అండ్ ప్లేస్ అయితే భలే ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏదో వెనకాల స్కై ఏదో సెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. లోపలికి వెళ్తున్నా. లోపల అయితే సుభాష్ అన్నాడు. సుభాష్ నేను చూపిస్తానంటే లేదు సిగ్గు అన్నాడు. సో అందుకని చెప్పేసి ఇంక వచ్చాం. ఇంకేదన్నా తినేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. హెల్మెట్ వేసుకొని చాలా రోజులు అయిపోయింది కదా, తల మొత్తం దిమ్మని పట్టేసింది. ఇదిగోండి, ఇది ఛార్జింగ్ పెట్టా పవర్ బ్యాంక్తో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది 100 చూపిస్తుంది. ఇది ఒక్క నిమిషం ఆగండి, నేను చూపిస్తా. సుభాష్ దీన్ని పెట్టు. సుభాష్ చూపినా నిన్ను? సిగ్గుపడతాడండి బ్రో సుభాష్ చూపిస్తానంటే. సుభాష్ ఏందో అట్ట అవుతున్నాడు మళ్ళీ. ఇదిగోండి, ఇది చూడండి, 100 చూపిస్తుంది, కానీ ఏమో అది ఛార్జింగ్ ఎక్కట్లా. సో గైస్ ఇదిగోండి మన ఆర్డర్ అయితే వచ్చింది. నాటుకోడి పులుసు, సంగటి ముద్ద. సో మామ తినేయాలి మామ. భలే ఉంది మామ సంగటి ముద్ద. సో యాక్చువల్గా సీన్ ఏంటి తెలుసా, ఇంట్లో కూడా సంగటి ముద్ద చేశారు. మేము వచ్చేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టారు. సేమ్ ఇంట్లో కూడా సంగటి చికెను. కాకపోతే నేను అక్కడ తినలా, నాకు టైం అయిపోద్ది, ఇప్పటికే బాగా లేట్ అయిపోయిందని చెప్పి స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు ఈ వీడియో చూసారంటే మా ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు నేను ఇప్పుడు. కాకపోతే ఈ సంగటి చాలా మంచి స్మెల్ వస్తుంది బ్రో, గీ స్మెల్ వస్తుంది. టేస్ట్ చూడాలి. సంగటి ముద్ద, నాటుకోడి పులుసు. సంగటి ముద్ద అయితే చాలా బాగుంది. గీ టేస్ట్ తెలుస్తుంది నాకు. గీ వేస్తారు దీంట్లో ఏమో, గీతో నేను ఇప్పటివరకు తినలే సంగటి ముద్ద, బట్ కొంచెం టేస్ట్ తెలుస్తుంది. నాటుకోడి పులుసు అంటే మన స్టైల్ అయితే లేదు, ఏదోలా అనిపిస్తుంది. బట్ ఓకే, 5కి ఒక 2.5 ఇవ్వచ్చు అది. అండ్ సుభాష్ వచ్చేసి వెజ్ కాబట్టి మనోడు మష్రూమ్ చెప్పాడు. మష్రూమ్ బిర్యానీ మనోడు ఆర్డర్ కూడా వచ్చింది, చూపిస్తాను ఆగండి.
ఇదిగోండి గైస్, మన సుభాష్ ఎన్నిదే మష్రూమ్ బిర్యానీ చూడండి, చికెన్ బిర్యానీ లానే ఉంది. సో అదనమాట. సో రాగి సంగటి తింటే హెల్త్కి ఎంత మంచిది తెలుసా? ఇదే వీడియో ఇప్పుడు మా వాళ్ళు చూస్తే నన్ను వేసుకుంటారో తెలుసు. అది అదే పనిగా చెప్పారు, మనకు టైం సరిపోలేదని వచ్చాం. సో గైస్ అయిపోయింది, తినేసాం. ఏంద్రా నా సొంత నాకే అనిపిస్తుంది, ఎవరు లేరు భయ్యా. ఇదిగోండి మొత్తం ఖాళీ, ఎవరు లేరు భయ్యా, మొత్తం ఖాళీ. అయిపోయింది భయ్యా, ప్రశాంతంగా తినేసాం. మంచి ఫుడ్. సో ఇక ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ అవుదాం. సో తగ్గేదే. సుభాష్ ఏమన్నా న్యాయం ఉందా నీకా? ఉండాలి కొంచెమైనా. ఆ డోర్ తీసో, నా మొఖాన్ని తగిలింటే ఏంది పరిస్థితి? తీసి వదిలేస్తే ఏం గుర్రం చూడండి. ఇదిగో ఇలా వదిలేసాడు బ్రో, అది వచ్చి సీదా వచ్చి నా మొఖాన్ని తగులుతుంది. అది ఏం సుభాష్, ఎందుకు సుభాష్ ఇలా సంపేద్దాన్ని ప్లానింగ్ చేస్తున్నావు ఏంది నువ్వు? ఓకే, సో మొత్తానికి అయితే ఫుడ్ అయితే తినేసాం. అండ్ బాయ్ టు కృతుంగానేగా అదేలే 800 కిలోమీటర్స్. సో 175 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో చలో మన ప్రయాణాన్ని అయితే ముగిద్దాం, అదే ప్రారంభిద్దాం. మొత్తం మబ్బులు వచ్చేసాయి మామ, ఏదో వాన పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయ్యో నాకెక్కడో కొడుతుంది చీనా, అక్కడ చూడండి భయ్యా, మొత్తం ఆకాశం అంతా చాలా తడగా ఉంది. కాకపోతే నా వీడియోలో చూస్తుంటే ఎలా ఉందంటే, నా కళ్ళకి లైట్ కనిపిస్తాయి కదా గోపురం, ఇక్కడ ఆకాశాన్ని చూస్తుంటే నిజంగా ఏదో స్కై ఏదో మామూలుగా మనం గ్రాఫిక్స్ చేస్తే ఉంటాయి చూసారా ఫోటోషాప్లో, ఆ టైప్ కనిపిస్తుంది బ్రో. చాలా బాగుంది అసలు. కానీ మన రియల్గా ఇలా కళ్ళతో చూస్తే ఏమో ఒకలాగా ఉంది, బట్ ఇక్కడ కెమెరాలో చూస్తే మాత్రం ఒకలాగా ఉంది. బట్ చాలా బాగుంది. బట్ సూర్యుడు అయితే మబ్బుల లోపలికి వెళ్ళిపోయాడు సూర్యుడు. నాకెక్కడో కొడుతుంది మనం, చూడాలి మరి ఎప్పుడు వెళ్దాం ఏంటో. సో నాకు తెలిసి ఇప్పుడు ఎలాగో లేట్ నైట్ అయితే అయిపోద్ది మేము వెళ్ళేసరికి, నాకు అర్థమవుతుంది. సో కాబట్టి నేనేంటంటే జస్వంత్ అన్నను కూడా రేపు కలుద్దాం అని చెప్పి చూస్తున్నా. ఎందుకంటే నైట్ టైంలో కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నా సిచ్యువేషన్ మనకు తెలిసిందే కదా. సో కాబట్టి నేను అదే అనుకుంటున్నా. సో మనం నైట్ ఒక ఇంట్లో హ్యాపీగా స్టే చేసి ఇంకా పొద్దున్న లేచి వెళ్ళి ఆయనతో కలిసి కాసేపు ఆయనతో టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోతాం హైదరాబాద్. జస్ట్ 1 డే అంతే, జస్ట్ ఆయన కలిసి ఇంక ఇలా వచ్చేస్తాం అంతే. ఇంక అంతమించి ఇంకా మనకి వేరే పని ఏం లేదు. రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది బ్రో. సో రోడ్డు ఇటు సైడ్ గ్రీనరీ, అబ్బా ఇటు సైడ్ గ్రీనరీకి ఆ రోడ్డు వ్యూకి నిజంగా చాలా బాగుంది. మధ్యలో ఆ బర్రెలు అయితే ఇంకా బాగున్నాయి. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి నాకు. అండ్ వ్లాగ్ ఓకేనా, మీరు బాగానే ఉందా ఏంటి అనేది కూడా చెప్పండి నాకు. ఈసారి మాత్రం ఇంకా ఆపను బ్రో, మీరైతే ప్లేసులు సజెస్ట్ చేయండి. ఈసారి ఇంకా ఆపకుండా 3 రోజులు అది 3 రోజులు ఇది అన్నట్టు ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ ఏదో అయినట్టుంది, ఏమైంది? అద్దాలు ఏదో పగిలినట్టున్నాయి. ఏదో మామూలుగా లేదుగా, మొత్తం లారీ లేచిపోయింది మామ. దేనికి గుద్దాడో ఏమో, ఎప్పుడో జరిగినట్టుంది. నాకు తెలిసి నిన్న జరిగి ఉంటుంది అది. చూసారా, మీకు కనిపించిందా? నాకైతే తెలియలేదు గోప్రోలో. ఐ థింక్ మీకు కనిపించిందని అనుకుంటున్నా. ఎవడు పోతున్నావు పోయి ఆ నాన్న మీద? సరే ఎవడు పోతున్నాడే ఆ గాల్లో? ఎవడు బ్రో ఈ సుభాష్ అనేది దొడుక్కొని వచ్చామనిపిస్తుంది బ్రో. ఈ విధంగా నా ఆర్సీలో దొడుక్కోమంటే ఇంకేమని ఉంటాడు, దూకేసి ఉంటాడేమో నాకు తెలిసి. నేను అప్పటికీ అంత స్లోగా వెళ్తున్నాను, నేను 100 లోపలే వెళ్తున్నాను నేను అప్పటికి. అదే మన ఆర్సీలో తీసుకొని వచ్చి అప్పుడు మనం గోవాకి వెళ్ళినట్టు వెళ్ళింటే ఇంకా నాకు తెలిసి గోవాలోనో లేకపోతే మధ్య దారిలో ఆడైనా దిగేసి అన్న నేను బస్సులో వచ్చి చెప్తానులే అంటాడేమో. ఏంటో ఈ సుభాష్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏమో. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి తలకాయ నొప్పి బ్యాచ్లు ఏమన్నా ఉంటే, అంటే మీకు ఎప్పుడైనా ఎదురేంటే నాకు కామెంట్ చేయండి బ్రో. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి చెప్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు నీళ్ళు లేని బాయిలో ముంచి లేపాలి బ్రో. విసిగిస్తా ఉంటారు, మనకు తెలీదు. అప్పుడు భయ్యా ఈ వెనకాల ఎంతసేపు వెళ్ళాలి నేను. సో మీ బ్యాచ్లో కూడా ఇలాంటి సుభాష్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఎంతమంది సుభాష్లు ఉన్నారు నేను చూస్తా. తలకాయ నొప్పి సుభాష్లు ఇవన్నీ. డ్రైవింగ్ నాకు నమ్మకాలు చెబుతారా? సుభాష్ చేస్తా అన్నాడు సరే అని చెప్పేసి ఇక్కడ ఆపేమో సైడ్లో. సుభాష్ చేస్తున్నాడు, వాయమ్మో 91లో వెళ్తున్నాడు ఆరో గేర్ వేసుకొని. ఇదిగోండి నేను మీకు వ్యూ చూపిస్తా. ఇది ఒక ఎక్స్పీరియన్స్ బ్లాగ్లో.
కానీ సుభాష్ డ్రైవింగ్ పైన నాకు నమ్మకాలు లేదురా. ఈ బొక్కలు వెళ్ళేటప్పుడు మెల్లకెళ్ళచ్చు కదా సుభాష్. ఎందుకు సుభాష్ నన్ను చెప్పేద్దామని చూస్తున్నాం ఏంటి? రైడర్ లేదు, నా చెతకాయ లేదు. ఇది కర్నూలు దగ్గర వచ్చే టోల్ గేట్ కాదు బ్రో, ఇంకోటి వస్తుంది బ్రో. కర్నూలు దగ్గర నాకు బాగా గుర్తు ఏంటంటే అక్కడ మొత్తం రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి చూడండి మా సన్సెట్ ఎలా ఉందో, క్రేజీ అనిపిస్తుంది నాకైతే. వేరే లెవెల్ ఉంది మామ అసలు. అదిగోండి మొత్తం గ్రీనరీ. ఇక్కడ ఆగామన్నమాట, ఇది చూపిద్దామని ఆగా, ఎందుకంటే రన్నింగ్లో అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో లేదో అని చెప్పి జస్ట్ అలా ఆగాను. ఇక స్టార్ట్ అయిపోతాం. అసలు ఏమన్నా ఉందా బ్రో, క్రేజీ అనిపిస్తుంది నాకైతే. అక్కడైతే మరి ఇలా కిందకి చూడండి, మొత్తం ఆ మేఘాలన్నీ ఏదో గ్రాఫిక్స్లో సెట్ చేసినట్టే ఉంది నాకైతే. చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్లీ మన కర్నూలు టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేసాం మావా. సో గైస్ నేను అనుకున్నట్టు కర్నూలు వరకు అయితే వచ్చింది ఇది. సో ఇంకా మనకి 2 పాయింట్స్ చూపిస్తుంది, బట్ ఇక్కడ 34 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇక్కడ పాయింట్స్ అని నమ్మాలో రేంజ్ అని నమ్మాలో అర్థం కావట్లా. సో మొత్తానికి అయితే మన కర్నూలు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మన 3వ టోల్ గేట్ అంతేనా, 3వదేనా? 3వదే అనుకుంటా. సో మన 3వ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆటో లైన్, బైక్ లైన్ అంట. సో ఆటో కోసం కూడా ఒక లైన్ అయితే పెట్టారు అక్కడ, అంటే 2 ఒకటే అనుకోండి. సో నేను చెప్పాను కర్నూలులో ఇదిగోండి ఈ హోటల్స్ బాగా ఫేమస్. అంటే ఫేమస్ అంటే ఇక్కడ ఉంటాయి. సో మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఆగుతూ ఉంటాం. సో ఆ టైంని బట్టి లంచ్ టైం అయితే లంచ్, అంటే డిన్నర్ టైంకి ఎప్పుడు ఆగలేదు అనుకో, ఎప్పుడు లంచ్ టైమే దొరికేది మనకి ఇక్కడ ఎప్పుడైనా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు. సో ఇక ఎక్కడి నుంచి వస్తుంది బ్రో అసలైన సినిమా. ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 7 కిలోమీటర్స్ కర్నూలు. సో ఇక్కడ మనం పెట్రోల్ పట్టుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్. బా ఇది బ్రో, ఇది నేను చెప్పానా మన ఏపీ. అది కానివ్వండి అన్న, కానివ్వండి. ఆపన్నా నువ్వు లారీని ఆపుతావు, దేన్నైనా ఆపుతావు, నువ్వు ఆపు, మళ్ళీ చూసుకుందాం. అది మన ఏపీ రాగానే అదే చెప్పబోతున్నాను, జరిగిపోయింది అప్పుడే. చూసారా ఎలా ఆపాడు? ఆడి ఇష్యూ ఏందో కూడా మనకు తెలియదు, వాతావరణం కనిపించింది. ఎలా ఆపాడు చూసారా, మొత్తం లారీని ఆపేసాడు. అది బ్రో అట్లా ఉంటాయి మళ్ళా. సూపర్ గైస్, మన లక్కీ గైస్ దొరికేసింది మనకి. సో పవర్ఫుల్ కూడా ఇచ్చేసి బాటిల్లో కూడా ఇచ్చేద్దాం. సో చూద్దాం ఎంత అవుతుందో. అంటే బాటిల్లో కూడా పట్టేసుకున్నాం. కరెక్ట్ 1 లీటర్ వచ్చింది, అది ఒక 120 రూపీస్. అండ్ దీనికి ఫుల్ ట్యాంక్ వచ్చేసి 1175 అనమాట. సో మొత్తం 1300 అయితే అయింది ఇప్పుడు మనకి. సో చూద్దాం, ఇదైతే 300 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా. సో ఎంత దూరం వస్తుందో తెలియదు. ఇప్పుడు కర్నూలు నుంచి నెక్స్ట్ మనం ఫుల్ ట్యాంక్ ఎప్పుడు కొడతామో చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇంకా మనం స్టార్ట్ అయితే అయిపోయాం. అరే భయ్య ఎంత మూల వస్తావు భయ్యా నువ్వు పెంచావా? కాదు, ఇందాక 312 చూపించింది కదా, ఇప్పుడు 313 అంట. ఇదేం మ్యాజిక్? సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం వీటిని నమ్మకూడదు. మనకి రెడ్ లైట్ పడిందా పెట్రోల్ పట్టుకోవాలి, అది పడలేదా బండి పెట్రోల్ ఉంది, ఎంత దూరం వెళ్తే అంత దూరం. 1 లీటర్ పెట్రోల్ కూడా మనం పట్టి పెట్టుకున్నాం సేఫ్గా. ఎందుకంటే మనకి అత్యవసరంలో అక్కడెక్కడైనా పెట్రోల్ బంక్ లేకుండా మన బండి ఆగిపోయే సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే అప్పుడు వాడుకుంటాం, అంతే. అలా పొడి ఉంటుంది అది. వెల్కమ్ టు రాయలసీమ. రాయలసీమ చూసా, కడప దగ్గర ఉన్న టోల్ గేట్ ఇది ఐ థింక్ అనుకుంటా. ఎందుకంటే ఇందాక అంటే చాలాసేపు అయింది కడప 60 కిలోమీటర్స్ అని చెప్పి చూసి. సో వెల్కమ్ టు రాయలసీమ. మన రాయలసీమలో అడుగు పెట్టాం, మామూలు ఉండదు. ఇప్పుడు రాయలసీమలో ఉన్న నీళ్ళు తాగితే అల్లరినర సినిమాలో లాగా కళ్ళు ఎర్రబడతాయి, కళ్ళల్లో నుంచి మంటలు పుట్టుకొస్తాయి అన్నమాట. సో మామూలు ఉండదు రాయలసీమ అంటే. సో యాక్చువల్గా ఒక అద్భుతమైన పని అయితే జరిగింది. ఇందాక సుభాష్ డ్రైవింగ్ చేశాడు. సరే సుభాష్ డ్రైవింగ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేనేం చేశాను అంటే చేతికి ఉన్న గ్లౌజులు ఇప్పేసి సుభాష్కి ఇచ్చాను, అంటే బ్యాగ్లో పెట్టమని. సో మన సుభాష్ అయితే బ్యాగ్లో పెట్టాడు. సో దాని తర్వాత ఇంకా ఇందాక అయిపోయింది. ఓరే భయ్యా లక్కీ బాయ్. అది చూసారా, అప్పటిదాకా అక్కడ ఉండి మన బండి వస్తేనే అదేంటో అన్నీ ఇలా వస్తాయి మన బండి కిందకి. ఓకే ఎనీవేస్, సో అందుకే చెప్తాము డ్రైవ్ సేఫ్. మనం ఏదో మ్యాటర్లో ఉన్నాం. ఎస్, ఇందాక సుభాష్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నా చేతికున్న గ్లౌజులు తీసి ఇచ్చా. సుభాష్ ఏమో బ్యాగ్లో పెట్టాడు బాగానే పద్ధతిగా.
కానీ మళ్ళీ ఇక్కడ మధ్యలో ఆపి ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్ నేను తీసుకున్నా. ఏమైందో ఏమో తెలీదు, ఎక్కడ మిస్ చేసాడో ఏమో తెలీదు. తర్వాత చూస్తే సుభాష్ గ్లౌజ్లు ఇవ్వమ్మా అనగానే ఒక గ్లౌవే ఇచ్చాడు సుభాష్, రైట్ హ్యాండ్ది, లెఫ్ట్ హ్యాండ్ది లేదన్నా అన్నాడు. అదేంటి సుభాష్ అన్న అంటే అన్న అది ఇది అన్నాడు. తీరా మ్యాటర్ ఏంటంటే ఆ రెండో గ్లౌజ్ ఏడో పోగొట్టాడు. అంటే ఆ పెట్టినప్పుడు పడిందా లేకపోతే దారిలో పడే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఒక గ్లౌజ్ ఉన్నప్పుడు రెండో గ్లౌజ్ కూడా ఉండాలి కదా. సో అక్కడ పెట్టినప్పుడే ఎక్కడో మిస్ అయి పడిపోయి ఉంటుంది. ఇంకా నేను చూసుకోలేదు, ఇంకా మనోడు చూసుకోలేదు. సో 4,000 రూపాయలు ఒక్క గ్లౌజ్తో డ్రైవింగ్ చేయలేం కదా, చేసినా అంతేముందో. 4,000 రూపాయలు అయ్యా ఆ గ్లౌజులు, అంటే 3,800 రూపీస్ పోయినాయి. 3,800 రూపాయలు ఒక్క. సో గైస్ ఫైనల్గా ఇంకో హెచ్పి అయితే కనిపించింది. సో నాకు తెలిసి ఇందులో పవర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మన పవర్ అయితే దొరికేసింది. సో ఇక్కడ ఉంది చూడండి పవర్, చెప్పాను మా ఉండదు. ఇక్కడ రేట్ తక్కువ ఉంది బ్రో, రూపాయి. పవర్ లేదన్నా సుభాష్ వయ్యమ్మ భయ్యా 662 కిలోమీటర్లు తిరిగేసాం ఏడే. 662. ఇంజన్ హీట్ అయితే 86 ఉంది ఇప్పుడు. చలో మనం ఫుల్ కొట్టేసాం కాబట్టి ఇంకెక్కడి నుంచి బయలుదేరేద్దాం. ఇంకా హ్యాపీగా తాపీగా వెళ్ళిపోవచ్చు బ్రో, ఎటువంటి అడివైనా సరే వెళ్ళిపోవచ్చు. సో గైస్ మొత్తానికి కింద మీద పడి ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే తిరుపతికి అయితే వచ్చేసాం. ఓ డిషే. సో తిరుపతికి అయితే వచ్చాం మావా. సో ఎంత లేట్ అయిందంటే నిజం చెప్తున్నా, ఈ పాటికి నేనైతే ఎప్పుడో వచ్చేసి ఇంట్లో పడుకునేవాడిని కూడా. మొత్తం ఈ సుభాష్ చేశాడు బ్రో నా చింతకాయలో పంచాయతీ మొత్తం. నువ్వు ఇంక చెప్పు మాటలన్నీ. ఫైనల్లీ గైస్ ఏదో ఒకటి చేసి అయితే వచ్చాం. ఇంకెళ్ళి పడుకొని ఇంకా రేపు జశోద్ అన్న అయితే మీట్ అవ్వాలా. ఇంకా ఆయన మీట్ ఇంకా ఆయన నుంచి బయలుదేరాలి అంతే. సో మామ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చాం మామ, మొత్తం అలసిపోయి పులిచిపోయి. చాలా బాయ్స్, ఇక మళ్ళీ మనం రేపు పొద్దున్న కలుసుకుందాం. యశ్వంతన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే రియాక్షన్ చూడాలి. చలో మరి సైనింగ్ ఆఫ్, గుడ్ నైట్. హే గాయ్స్ నమస్తే, వెల్కమ్ టు అబేకింగ్ తెలుగు స్కీమా తొక్కాసి అప్లోడ్. సో మావా ఇప్పుడే రెడీ అయినాం. సో ఇప్పుడు వెళ్ళి యశ్వంతన్ మీట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. వారే నాయన్న ఏంటర్ ఇది రెడ్ సిగ్నల్ పని చేయట్లేదా? అదే కదా చూసి షాక్ అయ్యాను నేను. ఒక్క సెకండు ఏంది 180 సెకండ్స్ అనుకున్నాను ఇక్కడికి పోయి. సో ఇది లీలామాల సర్కిల్, ఇది సో మెయిన్ సర్కిల్ అన్నమాట. సో ఇటు నుంచి రైట్ నుంచి వెళ్తే మనకి అలిపిరి ఇవన్నీ కూడా ఇటు సైడే వస్తాయి. సో ప్రజెంట్ మనం లీలామహల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి జశ్వంత్ ఇల్లు దగ్గరే అనమాట. సో గైస్ మన జశ్వంత్ అన్న లైట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు చూడాలి ఆయన రియాక్షన్ ఏంటి అనేది. సో గైస్ జశ్వంత్ అన్న ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. సో వెనకాల జశ్వంత్ అన్న ఇల్లు. సో మనం వెళ్ళి లైక్ కొంచెం సర్ప్రైజ్ చేద్దాం. సో గైస్ చూద్దాం జశ్వంత్ అన్న రియాక్షన్ ఏంటి అని. ఎవరమ్మా ఇంట్లో? ఎవరు ఇంట్లో?
ఎందుకు చెప్తాం, ఎట చెప్తాం అన్న. నమస్తే, బిగ్ ఫ్యాన్. ఎవరమ్మా ఇంట్లో తమ్నేల్ చేయమన్నా, చేసావు నువ్వు? తమ్నేల్ చేయమని చెప్పానా నీకు? ఇప్పుడేగా ఫోన్ చేసి చెప్పా, నీకేం చెప్పాను? బండి సార్ నచ్చిందంట స్టార్టింగ్. కాదన్నా, అదే సినిమాలో ఆలీని వదిలేస్తుంది నర్సు, ఆ మాదిరి వదిలేసేది నిన్న. వంటి ఇప్పుడు లేపాలా దీన్ని? అమ్మో, ఇది మనకు భయం. ఓ పక్క ఇది లేపాలా ఇక్కడ. పోనీ పర్లేదు, మళ్ళీ వేసుకున్నాం చెప్పులు. ఇక్కడ తెస్తాను, ఇక్కడికి తెస్తానులేండి. ఇక్కడికి వరకు అంతే. సో ఫైనల్లీ జస్వంత్ అన్నకి అయితే చూపిపోతున్నాం. కానీ మంచి ఎండలో వచ్చామ్మా, కొంచెం సాయంత్రం వచ్చింటే బాగుండేది. నీ వల్లే సుభాష్. కొనంగానే వద్దాం అనుకున్నా అన్న, కుదరలేదు. దందాకద్దు, సైలెన్సర్ ఏంది వారనాయను, వాయమ్ము చేతులు గాలిపోతాయి. ఏడదాకా కావాలంటే. సాయంత్రం అయితే బాగుండేది, రైట్ వెళ్ళేవాళ్ళం. ఎండ బాబు సైలెన్సర్ పైన పెట్టక బాబు. అన్న ఇటో ఫోటోది. ఎవరే నువ్వు? తినేసి రైడ్ అంట. రైడ్ ఎవరితో మాట్లాడుతున్నావు? సరే, ఎలా అనిపించింది నీకు? హ్యాపీయా? సరే, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు? నాకు నువ్వు చెయ్యి ఆడబెడతావో భయం వేస్తుంది నాకు. చలో. అవునంటే ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి? అమ్మా ఏంటి కామెడీ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఓకే, అందుకనే కాదు ఎడిటింగ్ చేస్తారని ఆయన అట్టు వదిలేస్తే బండి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే గోడ ఉంది కాబట్టి చేరే ఆయన నాకు భయం వేస్తుంది, నాకు భయం ఇట్లా డైలీ అలవాటు అయిపోయి. అదే అంటారా మీకు డైలీ అలవాటు అయిపోయి. అవును, ఇప్పుడు మీరు ఎత్తగలుగుతారా? అది మనకి భయం. ఇదే సైడ్లో మేడం లేదంట. వద్దు, అలా చేయకూడదు. నేనేదో ఊరికే వేస్తే నవ్వుతాం మళ్ళా. ఎప్పుడు మన ఒపీనియన్స్ అడుగుదాం గైస్. ఎస్. సో చెప్పండి, మీకు బండి ఎలా అనిపించింది? అది ఏంటి, అది దండగానే ఉంటుంది ఇది. పదమ్మా పంచ్ నేను వేయాలి. ఓకే, పంచ్ పలకనామాకే పంచ్ చేయకూడదు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఓకే, నేను వచ్చిందా? మీ ఫీలింగ్ ఏంటి సార్? చెప్పోయా, రావట్లేదు ఇది. మాట్లాడద్దు. అదే అంటున్నా అండి, మాట్లాడద్దు అంటున్నా. రైడ్ వెళ్దామా? తీసుకెళ్ళాను నేను. ఎందుకు? ఇష్టం. ఏందే ఎందుకు అలా అంటారా? అలానే అంటాను నేను. బిగ్ ఫ్యాన్ అన్నా. ఇంత పెద్ద వీర అభిమానం అంటే నేను పని చేస్తాను. హలో పని చేస్తాను. పని చేస్తుంది కాబట్టి కదా అప్పటి నుంచి ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నా. చైనా పీస్ మైక్ ఇది. ఇది అన్నా సుభాష్, ఇది 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 ఐ కాంట్ ఎక్స్పెక్ట్. ఇది నాకు సర్ప్రైజ్. దిస్ ఈస్ మై సర్ప్రైజ్. ఇది అన్నా సుభాష్ என்ன பண்றீங்க? ద ఫ్యామిలీ ఫోటో అంద పక్కన అంద ఫ్యామిలీ ఫోటో. అయ్యో సుభాష్ చేయలేట్ ఇసుగో. జస్వంత్ అంతా రైడ్కి వెళ్ళిపోతున్నాం. రైడ్కి చలో అంకుల్. రెడీ. ఓకే, ఇప్పుడు మనం చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. జస్వంత్ అన్నతో రైడ్ వెళ్తున్నాం. అన్న యూ హ్యాపీ అన్న? కొంచెం చూడండి, కాలుతుందా? ఇది ఒక్కటి చూసుకోండి. సరే, మరీ అంత వేడి లేదులేండి.
ఓకేనా? అవునా? ఓకే అన్న కాళ్ళు అంతే దానిపైన అలా ఉన్నాయి. అవుతుందిలేండి. ఆ కాళ్ళు దానిపైన పెట్టండి అంతే. అంకుల్ ముందర జరగనా? ఓకేనా? ఓకేనా అంకుల్? కూర్చున్నారా మీరు? అన్నా పడుకో అన్నా, నన్ను పడుకో అన్నా. వాయమ్మ హాయ్ ఫ్రెండ్స్ అంట. హలో బాయ్, ఒక రైడ్ వెళ్దాం. అబ్బా షప్పా క్రేజీ రైడ్ అసలు ఇది. ఎంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చిన రైడ్ కూడా వేస్ట్ ఆయన ముందర. మేము ఎంజాయ్ చేసామండి, మా ఫీలింగ్స్ మీకేం తెలుస్తాయి మరి? ఇప్పుడు చూడండి, నేను వెళ్ళిన తర్వాత చూడండి మీకు ఎన్ని చెప్తాడు ఆయన. మరి అదే అంటుంది. అబ్బా సార్ చెప్పండి సార్, వాట్స్ యువర్ స్పందన అన్న రైడ్? స్పందన అవుతుంది. రైడ్ అడిగితే ఈయన స్పందన ఎవరైనా అడుగుతున్నాడు అయ్యా. రైడ్కి వచ్చావు కదా, రైడ్ ఎలా అనిపించింది నీకు? రైడా నిజంగా మాట్లాడద్దు అయితే ఏంటన్నా. సరే ఫస్ట్ రైడు మనం ఇప్పుడు వరకు ఎక్కడ పోలా, ఫస్ట్ రైడు అది కూడా నీకు చూపిద్దామని తీసుకొచ్చా. ఫస్ట్ రైడ్ వెళ్ళాం, నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మాట రాదు. దాని ముందు ఏదో అన్నావు, మాట రావట్లేదు. దాని ముందు ఏదో అన్నావు, ఏంటి? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఏదో కర్తనం ఏమో అనుకున్నావు. సరే హ్యాపీ కదా, బయలుదేరదే వెళ్తా అన్నావు. మళ్ళీ హైదరాబాద్ దాకా వెళ్ళాలి తోలుకుంటా. వెళ్ళిపోవాలంటారా? మరి వెళ్ళొద్దా? ఇంకెట్టా ఏడు అనమాట ఎట్టా అంటే అది వెళ్ళాలి కదా. హ్యాపీ కదా నువ్వు? అంతే, నాకు కావాల్సింది అది. సో అది గైస్, సో మొత్తానికి అయితే మా జశ్వంత్ అన్న అయితే ఫుల్ హ్యాపీ, నేనైతే పిచ్చ హ్యాపీ. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అప్పుడే చూపిద్దాం అంటే కొన్న వెంటనే వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఆయనకి, బండి కొన్నట్టు చెప్పకుండా. బట్ కొన్ని అనుమానాల కారణాల వల్ల కుదరలేదు. బట్ ఓకే. ఏం సార్ మళ్ళీ చెప్పండి డైలాగు. సుభాష్ ఒకసారి వస్తాయి. సో ఫైనల్ ఆనిముచ్చేదంటే చెప్పను నేను. ఓకే, సో ఫైనల్ అయితే నిజంగా డల్లింగ్ చాలా అంటే చాలా హ్యాపీ నేను. సో మీకు ఎలా అనిపించింది అని చెప్పండి. సో జశ్వంత్ అన్న అయితే ఇంకా ఆకాశంలో ఉన్నాడు, ఇంకెంత దిగట్లే. లేదు బెడ్ మీద ఉన్నాడు అన్న. ఫీలింగ్స్ అలాంటప్పుడే గుంట రాయి చేసుకోవాలంటారు. ఏ రాయ అన్న? కొలకరాయా, బండరాయా, లేకపోతే తలకు కొట్టిన రాయ? తిరుపతి ఉందిగా, తిరుపతి కొండ. నీకు అర్థం కావట్లా ఉండేది. తలకు కొట్టిన రాయొద్దా? ఇంకేమైనా చెప్తావా జనాలకి? అందరూ లైక్ చేయండి, తల గోక్కోండి, కాలు గోక్కోండి. చెప్పానన్నా ఇంకేమైనా చెప్పాలా? సో అది గైస్, చలో మరి సైనింగ్ ఆఫ్, మళ్ళీ కలుసుకుందాం.